నమస్తే, నా పేరు రామకృష్ణ. మీరు చూస్తున్నారు అగ్రిటెక్ తెలుగు. మనం ఇప్పుడు వచ్చేసి గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం మోరంపూడి గ్రామంలో ఉన్నాం. ఇక్కడ వలి గారు ఒక 20 ఎకరాల జామ తోట అయితే సాగు చేస్తున్నారు. మనం రీసెంట్ గా కూడా సెబ్రికల్చర్, ఈ జామ తోటలో వచ్చేటువంటి నెమటోడ్స్ నివారణకు కానీ, లేకపోతే చెట్టు బాగా ఎదుగుదలకు కానీ, మంచి మొక్క ఆరోగ్యంగా పెరగడానికి ఒక సెబ్రికల్చర్ అనేటువంటి మందుని అయితే పరిచయం చేయడం జరిగింది. పూర్తిగా ఆర్గానిక్ పద్ధతిలో తయారు చేసినటువంటిది. మనం చేసినటువంటి వీడియో చూసి కాదు కానీ అంతకన్నా ముందే 3 సంవత్సరాల క్రితం దీని గురించి తెలుసుకుని శబరినాథ్ గారిని కలిసి ఈ మందు తెచ్చుకుని అయితే వలి గారు వాడటం జరిగింది. ఈ సెబ్రికల్చర్ వాడటం వల్ల ఈ వలి గారికి ఈ జామ తోటలో నెమటోడ్లు ఏ విధంగా నివారించబడ్డాయి, ఏ విధంగా వాడుకున్నారు, ఆయన అనుభవాలు ఏంటనేది మీకు ఈ వీడియోలో తెలియజేయబోతున్నాను. అలాగే మనం గతంలో కూడా శబరి గారితో ఈ సెబ్రికల్చర్ గురించి తెలుసుకోవడం జరిగింది. మరొకసారి అసలు ఈ సెబ్రికల్చర్ ఈ తోటలో ఏ విధంగా వాడించారు, ఈ తోట అనేది ఏ విధంగా అభివృద్ధి చెందింది అనేది కూడా మనకి ఇప్పుడు శబరి గారు వివరిస్తారు. ఇంకా మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వకుండా చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి నోటిఫికేషన్ ఎనేబుల్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు మనతో రైతు వలి గారు ఉన్నారు. అలాగే సెబ్రికల్చర్ సప్లై చేస్తున్నటువంటి శబరి గారు కూడా మనతో ఉన్నారు. వీరితో అయితే మాట్లాడి సెబ్రికల్చర్ గురించి అన్ని విషయాలు తెలుసుకుందాం. వలి గారు నమస్తే అండి. సార్, ఇప్పుడు మీరు సెబ్రికల్చర్ జామ తోటకి ఎందుకు వాడాల్సి వచ్చింది ఒకసారి చెప్పండి. సార్ 3 years బ్యాక్ మాకు నిమ్టోడ్స్ ప్రభావం, అది నిమ్టోడ్స్ అని కూడా నాకు తెలియదు. ఎందుకంటే ఈ తైవాన్ గురించి నాకు అంత అనుభవం లేదు. తీసుకున్నాను, నేను కౌలు తీసుకున్న తర్వాత చెట్లు చనిపోతున్నాయి. అది మీరు కౌలుకు తీసుకున్న మొదటి సంవత్సరం చెట్లు చనిపోతున్నాయి. అప్పుడు చనిపోయి ఉన్నాయి, చనిపోతా ఉన్నాయి. ఇవి చిన్న మొక్కలు చనిపోతున్నాయి, పెద్ద మొక్కలు చనిపోతున్నాయి. నాకు తెలియట్లేదు ఏంటని చెప్పేసి ఒకతను చెప్పారన్నమాట, శబరి గారిని కలవండి, అతను రైతు, తర్వాత ఇది కూడా చేస్తున్నారు, ఒకసారి మాట్లాడాను అంటే సరే అన్నకి ఫోన్ చేశాను. యూట్యూబ్ లో కూడా చూసాను ఆయన గురించి. ఒకసారి అన్నకి ఫోన్ చేశాను. సరే అన్న వస్తా అన్నారు. వచ్చి చూసారు. అన్నది నిమ్టోడ్స్ ప్రాబ్లం, ఈ ప్రాబ్లం ఈ మందు వాడాలి, ఇది వాడాలి అన్నారు. నాకు దాని నుంచి అంత అనుభవం లేదన్న అంటే సరే మేము వస్తా అని చెప్పేసి పాపం ఒక రోజు కారు వేసుకొని వచ్చారు. వచ్చి మొత్తం దగ్గర నుండి చూపించారు. కరెక్ట్ గా 2 నెలలు 3 నెలల తర్వాత మళ్ళీ ఆ ప్రాబ్లం లేదు. మళ్ళీ తర్వాత మా ఓనర్ గారు మళ్ళీ ఒక 5 ఎకరాలు మళ్ళీ మొక్కలు పెంచారు. మళ్ళీ మొక్కలు పెంచితే మళ్ళీ సేమ్ దాంట్లో మళ్ళీ మొక్కలు చనిపోతున్నాయి. దాని తర్వాత మళ్ళీ వాడాను సేమ్. ఇప్పుడైతే ఆ ప్రాబ్లం అయితే లేదండి, బాగానే పనిచేస్తుంది. నిమ్టోడ్స్ ప్రాబ్లం అయితే లేదు, చెట్లు ఏం చచ్చిపోవట్లేదు. ఇప్పుడు నా తోట మొత్తం 20 ఎకరాల తోట, ఎక్కడైనా చూడొచ్చు మీరు, ఒక్క చెట్టు చచ్చిపోయి ఉండదు. ఇప్పుడు మీరు మొత్తం కూడా మొక్క వేసిన దాన్ని కౌలుకు తీసుకుని పెంచుతారు? అవునండి, నేను కౌలు వేసిన దాన్ని కౌలు తీసుకుని చేస్తున్నాను. ఓకే, అయితే మొక్కలు ఏదైనా తగ్గితే కనుక దిగుబడి కూడా మీకు కౌలు ఏం తగ్గదు కాబట్టి బతికించుకోవాల్సిన బాధ్యత మనం మాదే కదండి. తీసుకున్నప్పుడు ఇప్పుడు మొక్క చనిపోతుంటే మనకే కదా నష్టం. ఇప్పుడు ఈ సెబ్రికల్చర్ వాడిన తర్వాత మీకు రిజల్ట్ అసలు ఈ మొక్క చనిపోదు, పని చేసిందని నమ్మకం ఎప్పుడు కలిగింది? నేను చాలా మొక్కలు చూశాను. ఇప్పుడు సింపుల్ చెప్పాలంటే ఈ మొక్క అంతకుముందు ప్రాబ్లం ఉన్న మొక్క, దీంట్లో కొన్ని చాలా చెట్లు ఉన్నాయి, దాంట్లో 3వ మొక్క కూడా అదే ప్రాబ్లం. అంటే కల్చర్ వాడిన మొక్కలు ఏంటంటే మీకు ఆల్రెడీ చనిపోయే స్టేజ్ కి వచ్చి బతికినాయి కాబట్టి గ్రోత్ కొంచెం తక్కువ. ఇప్పుడే కదండి, ఇప్పుడు దాని మెల్లిమెల్లిగా వస్తుంది. ఓకే, ఈ చెట్లు ఏమో ముందు నుంచి ఉన్నాయి కాబట్టి పెరిగిపోయి. ఓకే, అసలు మీరు ఎన్నాళ్ళకి పని చేసిందని ఎట్లా తెలుసుకున్నారు? నాకు ఒక చెట్టు సగం బాగా చనిపోతుంది, 2 రోజులు పూర్తి చనిపోతుందిగా ఈ కల్చర్ వాడామండి. కల్చర్ వాడిన తర్వాత 15 రోజుల తర్వాత కొంచెం పచ్చదనం కనబడతా ఉంది. అలా 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 మళ్ళీ చెట్టు బాగానే ఉంది. ఓకే, నాకు ఒక 4 రోజులు చూస్తే అర్థమైపోద్దండి, మీకు కూడా చచ్చిపోతున్న చెట్టు బతుకుతుంది ఎలా ఉంటుంది, ఎగురు వస్తుంది మీకు తెలిసిపోద్ది. కొత్త చిగురు అనేది వచ్చిందంటే బతికినట్టే, ఇంకా ప్రాబ్లం రాదంటే. ఒకసారి నిమ్టోడ్స్ ఈ కల్చర్ వాడిన తర్వాత నిమ్టోడ్స్ ఏదైతే నిమ్టోడ్స్ ఉందో అది కల్చర్ వాడిన తర్వాత మరి నిమ్టోడ్స్ ఆ ఏరియాలో రాదండి. మళ్ళీ ఏదైనా చుట్టుపక్కల ఎక్కడైనా రావడం తప్ప మళ్ళీ ఆ చెట్టు గానీ ఆ తోటలో ఎక్కడన్నా కానీ రాదు. ఇప్పుడు మామూలుగా కెమికల్ మందులు ఏమైనా వాడి చూసారా? కెమికల్ మందులు చాలా వాడామండి, పేర్లు చెప్పను కానీ చాలా మందులు వాడాము. అది సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ అయిపోయినాయి. దాని వల్ల నాకు మనీ కూడా చాలా వేస్ట్ అయిపోయింది, డబ్బులు కూడా చాలా వృధా అయిపోయినాయి. ఎంత తేడా ఉంటుందండి దీనికి దానికి రేట్లు తేడా? ఇప్పుడు మాకు 2000కి వస్తుందండి, దాదాపు 1000 లీటర్ల నీళ్ళకి వాడుకోవచ్చు అండి. ఇది బలం కూడా సపోర్ట్ చేస్తుంది, కాయ కూడా బాగుంటుంది, గ్రోత్ బాగుంటది, చెట్టు కూడా పచ్చ గ్రీనిష్ గా ఉంటది. ఓకే, మొత్తం రైతులైతే కనుక ఈ జామ తోటలకి 100% అండి, నేను రైతుగా చెప్తున్నాను, 100% వాడండి, వాడి చూడండి. ఇప్పుడు ఆయన ఏదో చెప్పారు, ఈయన చెప్పారని కాదు, మీరు ఒకసారి నేను వాడాను కాబట్టి నేను ఆయన చెప్తున్నాను. లేదా ఆయన ఏదో నాకేదో సపోర్ట్ చేశారని కాదు, నేను వాడాను కాబట్టి నాకు రిజల్ట్ బాగుంది. మీరు కూడా ఒకసారి వాడి చూడండి, మీకు కూడా బాగుంటే ఇంకోటి చెప్పొచ్చు. ఓకే, ఇప్పుడు మొత్తంగా అయితే మీరు వాడారు, ఇది వాడిన అనుభవంలో మీకు సాటిస్ఫైడ్ కాబట్టి చెప్తున్నారు. అవునవును, అంతేగాని ఆయన చెప్పమన్నారు. వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారు, రైతులు అండి, వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారని చెప్తే మాకు ఇబ్బంది కదా. అవును, ఇప్పుడు నన్ను తీసుకొని ఇంకోటి చేస్తారు, మరి వాళ్ళకి డబ్బులు వృధా కదా. అవును, మళ్ళీ దాని టైం వేస్ట్ అవుతుంది. దానివల్ల మిమ్మల్ని కూడా నమ్మటం కాదు కానీ మీ తోట రోడ్డు పక్కనే ఉంది కాబట్టి ఎవరైనా రైతులు వచ్చి చూడమనండి. ఇంత ముందు 2-3 వచ్చారు, 2-3 వచ్చారు చూసుకున్నారు. కూడా చెట్లు అయితే కనుక చనిపోతున్నటువంటి పరిస్థితి ఎక్కడ లేదు. నేను
ఎవరైనా సరే, నేను కూడా తోటలోకి వెళ్ళండి, నా 20 ఎకరాల చుట్టూ మా వర్కర్ ఉన్నారు, చూపిస్తాను. ఎక్కడైనా సరే ఒక్క మొక్క తీసుకొచ్చి ఫోటో తీసుకొచ్చి ఇవ్వమనండి. సరే అండి. మనం ఇప్పుడు వచ్చేసి కాదర్వల్లి గారి సేల్లో ఉన్నాం కదా, అయితే ఈయన దగ్గర 1000 లీటర్లు పట్టేటువంటి డ్రమ్ములు లేకపోవడం వల్ల ఈయన ముందుగా అయితే కనుక 200 లీటర్లు పట్టేటువంటి డ్రమ్ము తీసుకుని దీంట్లో అయితే కనుక కలుపుకోవడం జరిగింది. దీంట్లో 200 లీటర్ల నీటికి దానికి తగ్గ విధంగా 2 కేజీలు బెల్లం, 2 కేజీలు పుట్టమట్టి, 2 కేజీలు వేపపిండి వేసి 2 రోజులు నానబెట్టుకున్న తర్వాత రోజు తనకు అవకాశాన్ని బట్టి తిప్పుకుంటా ఉండటం జరుగుతుంది. తర్వాత సెపరికల్చర్ అయితే కనుక 200 లీటర్ తగిన విధంగా దీంట్లో అయితే కలుపుకోవడం జరిగింది. కలుపుకున్న కూడా ఇప్పటికి 4-5 రోజులు అవుతున్నట్టుంది. ఇప్పుడు దీనైతే కనుక తోటలో చెట్లకు పోసుకోవడానికి అయితే రెడీగా ఉందని చెప్తున్నారు. పెద్ద శ్రమ పడాల్సింది కూడా ఏమి లేదు, మనం బకెట్స్ తీసుకుని పోసేయచ్చు. ఇప్పుడు మనకి కాదర్వల్లి గారు మీకు వీడియోలో పోస్తున్నారు కదా, ఆ విధంగా చెట్టుకి మొదల దగ్గర కనుక పోస్తే కనుక మీకు ఇది మంచి రిజల్ట్ ఉండడానికి అయితే అవకాశం ఉంది. దీనికోసం మరింత సమాచారం కోసం స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి మీరు కాల్ చేసి ఆర్డర్ చేసుకోవచ్చు. అలాగే ఎవరైనా ఇది వాడినటువంటి రైతుల నెంబర్లు కూడా తీసుకుని మీరు మాట్లాడుకుని మీకు నమ్మకం కలిగిన తర్వాతే మీరు ఇది వాడుకుంటే కూడా ఇంకా మరీ మంచిది. ఇది ఈ రోజు వీడియో. మరో వీడియోలో మళ్ళీ కలుస్తున్నాం. ఇంకా మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వకుండా చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి నోటిఫికేషన్ చేసి పెట్టుకోండి. థ్యాంక్ యూ.